మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా సహకరించి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసము మేమందరం యునైటెడ్గా ఐకమత్యంతో 6 ఎమ్మెల్యేలము అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి 7 కూడా కలిసికట్టుగా పనిచేసినాం కాబట్టి అది భువనగిరి పార్లమెంట్ సీటు బీజేపీ బున్నర్సయ్య గౌడ్ గారు గెలుస్తారనే టాక్ ఉండే. నేను ఇన్ఛార్జ్గా పోయిన తర్వాత మా ఎమ్మెల్యేల సహకారంతో ప్రతి ఎమ్మెల్యే కూడా కష్టపడి మేము ఏ విధంగా అయితే మా ఎన్నికల సందర్భంగా మేము ఎట్లా కష్టపడ్డామో అంతకంటే రెట్టింపు కష్టపడ్డాం. ఎందుకంటే ఉదాహరణకు మునుగోడు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో నాకు 40,000 మెజార్టీ వచ్చింది. అదే పార్లమెంట్కి వచ్చేసరికి 54,000 మెజార్టీ తీసుకొచ్చినాం. అంటే నెల రోజుల పాటు రాత్రింబగలు నిద్రపోకుండా నేను కూడా అక్కడే ఉండి మునుగోడుతో పాటు మిగతా 6 అసెంబ్లీలు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఎంపీ క్యాండిడేట్ ఎమ్మటి రాత్రింబగలు కష్టపడ్డాం కాబట్టి ఆ గెలుపు సాధ్యమైంది. అదే విషయం మేము ఈ కమిటీ సభ్యులకు చెప్పడం జరిగింది. మీ దగ్గర అంటే దాదాపు మీరు అనుకున్నాను ఒక సీట్ మీద నుంచి అసెంబ్లీలో గెలిచారు, పార్లమెంటు 2 గెలిచినటువంటి సిచ్యువేషన్ అనుకుంటున్నాను. అది ఓకే. ఎక్కువగా చర్చ ఇప్పుడు జిహెచ్ఎంసీలో నుంచి ఎక్కువ మంది 6 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారని చర్చ జరుగుతూ ఉంది. నిజంగానే అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపల బీఆర్ఎస్ శిల్పులు విలీనం చేస్తారా? మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు బహిరంగ కూడా విలీనం అయిపోతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడో చెప్పిన బీఆర్ఎస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజలు సకల జనులు. ఒక కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ రాలేదు. కేసీఆర్ కుటుంబ పార్టీలాగా 10 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని దోసుకొని అప్పుల పాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండో మీ అందరికి తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా నాయకులు కూడా అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రులకు మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది, ఎమ్మెల్యేలకు గౌరవం ఉంటుంది. అక్కడలాగా ఆత్మగౌరవం చంపుకొని కేసీఆర్ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవం పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే ఇంకా 10 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. బీఆర్ఎస్ లో నలుగురే ఉంటారని చెప్పి మంత్రులు విప్పులు మాట్లాడుతూ ఉన్నారు. నలుగురే ఉంటారు అంటున్నారు. ఎవరెవరు? ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు ఇట్లా కొంతమంది నలుగురే ఉంటారు అంటున్నారు. నలుగురు ఎవరు? హరీష్ రావు ఉంటాడు, హరీష్ రావు బీజేపీలో పోతాడు. కేసీఆర్ కేటీఆర్ ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఒకవేళ కాదు మీ జిల్లా నుంచి మరి జగదీశ్వర్ రెడ్డి వస్తే మీరు తీసుకుంటారా? మీరు రెడీయా? జగదీశ్వర్ రెడ్డి మేము తీసుకోకుండా బెటర్ ఏంటంటే రిటైర్ అయితే బెటరు. ఎందుకంటే అక్కడ మొత్తం కాంగ్రెస్. ఆయన జగదీశ్వర్ రెడ్డి మేము ఏం తీసుకుంటాం? జగదీశ్వర్ రెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్లో ఏదైతే అవినీతి చేసిండో బిహెచ్ఈఎల్ ద్వారా కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయలు దోచిపెట్టిండు పవర్ మినిస్టర్గా. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి మేము తీసుకున్నా కానీ బయట ఉన్న జైలుకు పోతాడు. కాబట్టి జైలుకు పోయే వ్యక్తులను మేము తీసుకోం. అవినీతి ఆరోపణలు ఉన్న టీఆర్ఎస్ నాయకులని కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. ఎందుకంటే వాళ్ళ వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. ఎవరైనా ఉద్యమంలో ఉన్నోళ్ళు అయినా సరే మంచి పేరు ఉన్నోళ్ళని, ఎటువంటి ఆరోపణ లేని వ్యక్తులని టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తప్పితే ఈ అవినీతి ఆరోపణ ఉన్న కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ అటువంటి వ్యక్తుల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. ఒక్కరొక్కరు గెలిచిన బడుగు బలైన వర్గాల నుంచి కూడా ప్రాతినిధ్యం అందడం లేదు అనే ఒక విమర్శ. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఒక కాంగ్రెస్ పార్టీలనే ఏ పదవినన్నా ఎవరన్నా అలంకరించవచ్చు. అది టీఆర్ఎస్ పార్టీలో సాధ్యమవుతుందా? టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి వేరే వాళ్ళు అవుతారా? పోనీ ఎవరన్నా మంత్రి ఉన్నా సరే టీఆర్ఎస్ పార్టీలో ఇతర కులాల వారు బడుగు బలైన వాళ్ళకి ఏదైనా అధికారం ఉండేదా? నామకే వాస్తే డమ్మీగా ఉండేది. అధికారం మొత్తం కేసీఆర్ కుటుంబం చేతిలో ఉండేది. కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి స్వేచ్ఛగా పూర్తి అధికారంతో పనిచేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం ఏ పార్టీలో ఉండదు. నేను ఇప్పుడు కాదు, నేను గతంలో కూడా ఎన్నో అసెంబ్లీ సాక్షిగా బయట పోరాటం చేసిన.
అప్పుడు కూడా చెప్పిన నా ఏకైక లక్ష్యము కేసీఆర్ని గద్దె దింపడము. నా ఏకైక లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటంటే కేసీఆర్ అవినీతి సొమ్ము బయటికి వెలికితీసి దర్యాప్తు జరిపించి జైలుకు పంపడము రెండోది. మూడోది బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడము. అందుకనే నేను మళ్ళీ తిరిగి వచ్చి కాంగ్రెస్లకు పోటీ చేసింది కూడా అందుకనే. నా లక్ష్యం నెరవేరింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కలిగించడం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ నాయకుల్ని ఫామ్ హౌస్ లో కలుస్తూ ఒక మాట అంటారు, 6 నెలల మొత్తం ఉల్టపల్ట అవుతుంది, ప్రజల వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ మీద అంటున్నారు. ఏం ఉల్టాపల్ట అవుతుంది? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పార్టీ పేరు మార్చిండో అప్పుడే ఆ రోజే తెలంగాణ ప్రజలతో ఉన్న పేగు బంధం తెగిపోయింది. భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టినప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ అనేది క్లోజ్డ్ స్టోరీ, అంటే ముగిసిపోయిన కథ. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇంకేదైనా పార్టీ పుడుతుందేమో నేను చెప్పలేను, కానీ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది.